హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి రైల్వే శాఖకు సంబంధించిన సంస్థలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టార్టింగ్లో 35,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, జస్ట్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి సెలెక్ట్ చేస్తారు. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం ఉంది. సో వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. సో అక్కడ మీకు డైలీ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్స్కి ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. April 7th అనేది లాస్ట్ డేట్ అనమాట. సో మీ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ April 7th లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకా మీకు 1 వీకే టైం ఉంది. సో వీడియో కంప్లీట్ అవ్వగానే వెంటనే అప్లై చేసుకోండి. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మనకి 18 to 29 years మధ్యలో ఉండాలి ఏజ్. సో దీంతోపాటు SC ST క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి అయితే 3 years, అంటే 32 years ఏజ్ ఉన్న వారి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి SC ST PWD క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇది మనకి BEML లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ. సో ఈ సంస్థ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ఆఫీస్ మనకి బెంగళూరులో ఉందన్నమాట. సో ఇదేంటి అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేస్తుంది. సో ఈ కంపెనీలో మనకి రైల్ అండ్ మెట్రోకి సంబంధించి, నెక్స్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్కి సంబంధించి, మెట్రో రైల్ కోచెస్కి సంబంధించి ఎక్విప్మెంట్ని తయారు చేస్తుందన్నమాట. సో ఈ ప్రొడక్షన్ చేసే కంపెనీ. సో దీంతోపాటు వీళ్ళు మైనింగ్కి సంబంధించి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి, డిఫెన్స్ ఏరోస్పేస్కి సంబంధించిన బ్రాంచెస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో చాలా పెద్ద సంస్థ. ఇందులో జాబ్ కొడితే మనకి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో మనకి మెయిన్గా ఇందులో ఏ పోస్టులు వచ్చాయి చూద్దాం. ఇక్కడ మనకి మెయిన్గా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. దీనికోసం మనకి BE BTech 60% మార్క్స్ తోటి మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లాంటి వాటిలోని కోర్స్ చేసి ఉండాలన్నమాట. అదేవిధంగా ఇందులో ఇంకో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి BE BTechలో ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEEలోని 60% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. సో మీరు ఇక్కడ పోస్టులు మీ క్వాలిఫికేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రతి దాంట్లో 60% మార్క్స్ అనేవి కంపల్సరీగా రావాలి. అయితే ఇక్కడ మనకి 2 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ కోసం 1 year కాంట్రాక్ట్ జాబ్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కోసం 4 years కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఫ్రెషర్స్కి 16 వేకెన్సీలు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి 62 వేకెన్సీస్ ఉన్నాయి. సో బోత్ ఆర్ ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ టెన్యూర్ ఎంగేజ్మెంట్, అంటే 1 year కాంట్రాక్ట్లో జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు BE BTechలోని 60% లేదా 55% మార్క్స్తో క్వాలిఫై అయితే సరిపోతుంది, జాబ్లోకి తీసుకుంటారు. అదే 4 years టెన్యూర్లోని మనకి జాబ్ కావాలి అంటే మనకి BE BTechలోని 60% మార్క్స్తో పాటు వాళ్ళు కండక్ట్ చేసే రిటర్న్ టెస్ట్లో 45% మార్క్స్ అనేవి గెయిన్ చేయాలన్నమాట. సో ఇది మనకి సెలక్షన్ క్రైటీరియా. మనకి శాలరీ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్లో మనకి 35,000 రూపీస్ శాలరీ, సెకండ్ ఇయర్లో 37,500, థర్డ్ ఇయర్లో 40,000, ఫోర్త్ ఇయర్లో 43,000 రూపీస్ శాలరీ వరకు మనకి పే చేస్తారనమాట. సో ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్సే. ఫ్యూచర్లో మనకి ఈ జాబ్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కానీ నెక్స్ట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో పనిచేసిన ఎక్స్పీరియన్స్. సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మనకి కావాల్సినవి ఏంటి అంటే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో ఫిల్ చేసింది ప్రింట్అవుట్ కావాలి. సో అది ఎలా ఫిల్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత దాని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. తర్వాత మనకి ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి. తర్వాత SSLC మార్క్ కార్డ్ ఒకటి కావాలి. 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ కావాలి. క్యాస్ట్, కేటగిరీ, PWD సర్టిఫికేట్స్ అప్లికేబుల్ అయితే, అంటే మీకు ఎలిజిబుల్ అయితే అవి కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ BE BTech మార్క్ షీటు, BE BTech డిగ్రీ సర్టిఫికేటు, CGPA కన్వర్షన్ సర్టిఫికేటు లాంటివన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక డీటెయిల్డ్ రెజ్యూము, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు అన్నీ ఉండాలి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మనకి మెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఈ మెయిల్ అడ్రస్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు వెంటనే రిప్లై వస్తుంది. లేదంటే డిస్క్రిప్షన్లో అప్లై లింక్ కూడా ఉంది, అక్కడ నుండి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్ చూద్దాం.
సో మనకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చారు, అఫీషియల్ వెబ్సైటు BEMLIndia.in అనమాట. సో ఏప్రిల్ 7th అప్లై చేసుకోవాలి. మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అక్కడి నుంచి మన వెబ్సైట్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ నుండి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి వెబ్సైటు. ఇందులో మనం డైరెక్ట్గా కిందకు వచ్చినట్లు ఇక్కడ కెరీర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ కెరీర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మనకి కెరీర్ సెక్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం అప్లై ఆన్లైన్ని క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా రిక్రూట్మెంట్ సెక్షన్ అంతా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పింక్ కలర్లో ఉన్నవన్నీ కంప్లీట్ అయిపోయిన నోటిఫికేషన్స్. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి నోటిఫికేషన్. సో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట, ఫిక్స్డ్ టర్మ్. సో దీంట్లో మనం అప్లై నౌ అని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఇక్కడ లాగిన్ అవ్వాలి, న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మనకి ఇలాగా డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. మొత్తం మన నేము, తర్వాత మిడిల్ నేము, మొబైల్ నెంబరు, ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, సిటిజన్ ఆఫ్ ఇండియానా కాదా, తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం. సో మన జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో రకాలు ఉన్నాయి కదా, మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగు, ఇలా టెలికమ్యూనికేషన్ లాంటివి. సో మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ అప్లోడ్కి ఆప్షన్ అనేది అవైలబుల్ వస్తుంది. సో ఈ యొక్క అఫీషియల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీస్, స్కాన్ కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట మీ రెజ్యూమ్తో పాటు. ఓకేనా, ఇది మనకి అప్లై ప్రొసీజర్ ఫ్రెండ్స్. సో ఇటువంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ మీకు కావాలి అంటే మనకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ జాయిన్ అయిపోండి. అక్కడ నుండి డైలీ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. మీరు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, కంపల్సరీగా మీరు జాబ్ కొడతారు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.